హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత న్యూయార్క్ నుండి. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ బ్రిడ్జి చరిత్ర ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, అసాధారణమైన సంకల్పము, వినూత్న రూపకల్పన మరియు గొప్ప త్యాగాలకు చిహ్నం. డౌన్ టౌన్ బ్రూక్లిన్ను మాన్హట్టన్తో కలుపుతూ ఈస్ట్ రివర్ మీదుగా నిర్మించిన ఈ వంతెన చరిత్ర ఇలా ఉంది. రూపకర్త ఈ వంతెన రూపకల్పనను జాన్ ఏ రోబ్లింగ్, ఒక జర్మన్ అమెరికన్ సివిల్ ఇంజనీర్ చేశారు. వైర్ కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జిల రూపకల్పనలో ఆయన మార్గదర్శకుడు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం 1869లో ప్రారంభమైంది. నిర్మాణ పనులు మొదలైన వెంటనే జాన్ రోబ్లింగ్ ఒక పెర్రీ ప్రమాదంలో గాయపడి టెటానస్తో మరణించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు వాషింగ్టన్ రోబ్లింగ్ చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించారు. వంతెన పునాదుల కోసం ఈస్ట్ రివర్ అడుగున కేసన్స్ నీటి అడుగున పనిచేయడానికి, గాలి నింపడానికి ఉపయోగించారు. ఆ పనుల సమయంలో వాషింగ్టన్ రోబ్లింగ్ కేసన్ డిసీజ్ బారిన పడి పక్షవాతం పాలయ్యారు. పక్షవాతం వచ్చినప్పటికీ వాషింగ్టన్ రోబ్లింగ్ తన బ్రూక్లిన్ ఇంట్లో కూర్చొని టెలిస్కోప్ ద్వారా నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఆయన భార్య ఎమిలీ వారెన్ రోబ్లింగ్ ఆయన సూచనలు కార్మికులకు చేరవేస్తూ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. ఆమె సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని సంపాదించింది. బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సుదీర్ఘంగా 14 సంవత్సరాల నిర్మాణం తర్వాత ఈ వంతెన మే 24, 1883న అధికారికంగా ప్రారంభించబడింది. అద్భుతమైన ఇంజనీరింగ్ మరియు రికార్డులు. ప్రారంభించిన సమయంలో బ్రూక్లిన్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జిగా, పశ్చిమ నదిపై ఉన్న ప్రధాన స్పాన్ 486.3 మీటర్లు రికార్డు సృష్టించింది. దీని గోతిక్ శైలి రాతి టవర్లు న్యూయార్క్ నగరానికి ఒక ప్రత్యేకమైన చిహ్నంగా మారాయి. ఇది ఉక్కు వైరు కేబుల్స్తో నిర్మించబడిన మొదటి ప్రధాన సస్పెన్షన్ వంతెన.